ముమ్మిడివరం వైసీపీలో రాబోయే కాలానికి కాబోయే అభ్యర్థిపై అప్పుడే రచ్చ మొదలైంది. టికెట్ రేసులోకి మరొక నాయకుడు దూసుకురాబోతున్నారు. అదే జరిగితే వచ్చే ఎన్నికల్లో పొన్నాడ సతీష్ కి టికెట్ లేనట్టేనా? ఎవరొచ్చినా వచ్చే ఎన్నికల్లోనూ క్యాండిడేట్ ని తానేనని మాజీ ఎమ్మెల్యే ముందే రాగం అందుకున్నారెందుకు? ఇప్పటి నుంచే టికెట్ పై ఆయనకు దిగులు మొదలైందే. ఇంతకీ ముమ్మిడివరం రేసులోకి ఎవరొచ్చే అవకాశం ఉంది? అసలు ఈ చర్చకు దారితీసిన పరిణామాలేంటి? అంబేద్కర్ కోనసీమ జిల్లాలోని ముమ్మిడివరం నియోజకవర్గ రాజకీయం అప్పుడే కాకరేపుతోంది. ఓటమి తర్వాత కొన్ని నియోజకవర్గాల్లో ఫ్యాన్ పార్టీ స్విచ్ ఆఫ్ మోడ్లో ఉంటే ముమ్మిడివరంలో మాత్రం అప్పుడే టికెట్ ఫైట్ మొదలైంది. ముమ్మిడివరం నియోజకవర్గంలో ప్రతి ఎన్నికల్లో గెలుపు ఓటములు మారుతూ వస్తున్నాయి. ఇక్కడ ఒకప్పుడు తెలుగుదేశంతో పాటు తర్వాత కాంగ్రెస్, వైఎస్ మరణం తర్వాత వైసీపీ ముమ్మిడివరంలో గెలుస్తూ వచ్చాయి. 2024 ఎన్నికల్లో కూటమి నుంచి దాట్ల సుబ్బరాజు గెలిచారు. 2019 ఎన్నికల్లో మాజీ ఎమ్మెల్యే పొన్నాడ సతీష్ గెలుపొందారు. అంతకుముందు 2014లో దాట్ల సుబ్బరాజు టీడీపీ నుంచి గెలిస్తే 2009లో పొన్నాడ సతీష్ కాంగ్రెస్ ఎమ్మెల్యేగా గెలుపొందారు. గత 20 ఏళ్లుగా ఇలా ప్రతి ఎన్నికకు గెలుపోటములు మారుతూ వస్తున్నాయి. ముమ్మిడివరంలో 20 ఏళ్లుగా సాగుతున్న పొన్నాడ వర్సెస్ దాట్ల పోరుకు వచ్చే ఎన్నికల్లో బ్రేకులు పడొచ్చనే చర్చ మొదలైంది. ముమ్మిడివరం నుంచి 2004లో మాజీ మంత్రి వైసీపీ నేత పినిపే విశ్వరూప్ గెలిచారు. తర్వాత విశ్వరూప్ అమలాపురం వెళ్లిపోవడంతో పొన్నాడ సతీష్ నియోజకవర్గ ఇన్ఛార్జిగా వైసీపీని నడిపిస్తున్నారు. పోయినేడాది జరిగిన ఎన్నికలలో కూటమి హవాలో ఆయన ఓడిపోయారు. అయితే వచ్చే ఎన్నికల నాటికి ముమ్మిడివరం నియోజకవర్గం ఎస్సీ రిజర్వ్ అయ్యే సంకేతాలు కనిపిస్తున్నాయి. అదే జరిగితే ఇక్కడి నుంచి పోటీకి మాజీ మంత్రి పినిపే విశ్వరూప్ సిద్ధమవుతున్నారని టాక్ వినిపిస్తోంది. ముమ్మిడివరం నియోజకవర్గంలోని కేసనకుర్రు పాలెంలో బాబు ష్యూరిటీ మోసం గ్యారంటీ కార్యక్రమాన్ని పొన్నాడ సతీష్ ఈ మధ్య నిర్వహించారు. సూపర్ 6 పేరుతో ప్రజలను కూటమి మోసం చేసిందంటూనే తాను ఎప్పటికీ ముమ్మిడివరంలోనే ఉంటానని, 2029లో గెలిచేది వైసీపీయే అని అన్నారు. ఇదే సందర్భంలో తాను వచ్చే ఎన్నికల్లోనూ ముమ్మిడివరం నుంచే పోటీ చేస్తానని చెప్పుకొచ్చారు. కానీ ముమ్మిడివరం ఎస్సీ రిజర్వ్డ్గా మారితే పొన్నాడ సతీష్కి ఇక్కడి నుంచి పోటీ చేసే అవకాశం ఉండదు. ఎస్సీ సామాజిక వర్గానికే వైసీపీ అవకాశం ఇస్తుంది. ఆల్రెడీ విశ్వరూప్ గతంలో గెలిచిన నియోజకవర్గమే కావడంతో ఆయన పేరు అడ్వాన్స్గా అప్పుడే వినిపిస్తోంది. నియోజకవర్గాల పునర్విభజన జరిగితే ముమ్మిడివరం రాజకీయం పూర్తిగా మారిపోయేలా ఉంది. ఎస్సీ రిజర్వ్ అయితే ఇక్కడి రాజకీయం మారిపోవడంతో పాటు కొత్త నేతలు తెరపైకి రావడం ఖాయంగా కనిపిస్తోంది. 3 పార్టీల కలయికతో కూటమికి నేతలు కరువు లేకపోయినా వైసీపీలో పొన్నాడ వర్సెస్ పినిపే మధ్య పోరు నడిచే అవకాశం ఉంటుంది. ముమ్మిడివరం ఎస్సీ రిజర్వ్ అయితే ఖచ్చితంగా విశ్వరూప్ మళ్లీ అడుగు పెడతారంటోంది ఆయన వర్గం. పొన్నాడ ఉంటేనే పార్టీకి అన్ని విధాలా మంచిదంటోంది ఆయన వర్గం. పునర్విభజన ప్రక్రియ మొదలైతే గాని ముమ్మిడివరంలో కొందరు నేతల భవిష్యత్తేంటో తేలేలా లేదు. ఎన్నికల కమిషన్ నిర్ణయం ఎలా ఉండబోతుందో అనేది ఇక్కడ ఇంట్రెస్టింగ్ గా మారింది.